కానీ ఈరోజు చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఎందుకంటే ఏ వ్యక్తి ఇంటికొచ్చాడో తను మనిషి కాదు, రాక్షసుడు. ఇక రాక్షసులకు ఎప్పుడూ ఇతరులను బాధ పెట్టడమే నచ్చుతుంది. తను ప్రాణాలను తీయగలడు, రక్తం తాగగలడు. ఇక నాకు నిన్ను అలాంటి ఏ ఆపదలోనూ చూడటం ఇష్టం లేదు. అవును భీమ్, ఇలా చూడు బాబు, సతారాలో నేను నిన్ను, నీ శత్రువుల్ని ఇద్దరిని చూశాను. కానీ ఎప్పుడు నాకు ఎవరిని చూస్తున్నా అంత భయం అనిపించలేదు. కానీ ఎందుకో ఏమో నాకు ఈ ప్రచండ దేవుని చూస్తుంటే భయం కలుగుతోంది. బాబు, ఒకవేళ నీకేదైనా జరిగింది అనుకో, అది మేమెవరం తట్టుకోలేం బాబు. అందుకే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతేనే క్షేమంగా ఉంటావు అనుకుంటున్నావు. చూడండి, మీరు మీ నిర్ణయం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించి తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇతరుల గురించి ఆలోచించండి. వాళ్ళ వినాశనానికి మీరు కారణం కావద్దు. పదండి ఇక్కడి నుంచి. అవును భీమ్, నాకు కూడా అదే అనిపిస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. కానీ కనిపించడం లేదు. ప్రచండ దేవ్ ఏం చేస్తాడు? చంపేస్తాడు, అంతేగా. చచ్చిపోదాం, కనీసం అందరం కలిసే చనిపోతాం. వదినా, తప్పగా అనుకోకండి, కానీ నాకు భీమ్ మీద మరీ అంత ప్రేమ ఏం లేదు. తన కోసం తనతో పాటు చావడానికి కూడా సిద్ధపడ్డానికి. రమా, చూడమ్మా, భీమ్ను ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. మాటిస్తున్నాను మావయ్య, ప్రాణాలైనా ఇచ్చేస్తా. కానీ ఆయనకు చిన్న గాయం కూడా కానివ్వను. అయితే వాడిని తీసుకెళ్ళు. సంతోషంగా ఉండండి. అన్నయ్య, మీరేం చేస్తున్నారు? భీమ్ను మీకు దూరం చేయడం గురించి ఎలా ఆలోచించగలరు? మీరా, భీమాబాయి మనకి చనిపోయి దూరం అయిపోయింది. కానీ నేను చాలా దురదృష్టవంతుణ్ణి. నేను బతికుండగానే అందరికీ దూరం అయిపోతున్నాను. ఈ రోజు వరకు నేను నిన్ను ఎప్పుడు మైదానాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు.
వెళ్దామా? వినండి సోదరులారా, అంతా వినండి. త్వరగా రండి, ఒక పెద్ద శుభవార్త. త్వరగా రండి. ఏం జరిగింది? త్వరగా రండి. భీమ్రావ్ ఇంకా రమ ఈ ఇల్లు వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు. అసలు ఏమంటున్నావు నువ్వు? అలా ఎలా వెళ్ళిపోతారు? మనం కలిసే ఉన్నాం, అలాగే కలిసే ఉంటాం. లేకపోతే మరేంటి? భీమ్ ఇంకా రమ మనల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? వాళ్ళిద్దరిని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను, ఆపుతాను. అవును, నేను వాళ్ళని వెళ్ళనివ్వను. ఇప్పుడే వెళ్ళి రామ్జీతో. రామ్జీ అన్నా, నేను విన్నదేంటి? తనేమంటున్నాడంటే భీమ్ ఇంకా రమ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఇక్కడ ఎవరెవరు భీమ్ మీద ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళందరినీ నేను వేడుకుంటున్నాను. భీమ్ ఇంకా రమను ఎవ్వరూ ఆపకండి. అసలు మేమెందుకు ఆపుదాం? వెళ్ళని. అరే, తను వెళ్తే కనీసం ఈ ఇంటికి మేలైనా జరుగుతుంది కదా. మీ నాన్న ఇప్పుడు ముసలవాడైపోతున్నాడు, శరీరం సహకరించడం లేదు. ఇంకా ఎంతకాలం బతుకుతానో ఏమో. అందుకే నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నాతో వాదించు. కానీ ఇల్లు వదిలేసి మాత్రం వెళ్ళొద్దు. ఈసారి నువ్వు తిరిగి వచ్చావు, నేను నీకు కనిపించాను. ఎవరికి తెలుసు, మరోసారి నువ్వు తిరిగి వచ్చినా నేను నీకు కనిపించానేమో. నాన్న, మిమ్మల్ని వదిలేసి నేను ఎప్పుడు ఉండలేను. వెళ్ళు బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి నాన్న.
వస్తాను. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను నాన్న. భీమ్, మీరా ఆగు భీమ్, ఆగు. వాళ్ళని వెళ్ళనివ్వు. ఎలా వెళ్ళనివ్వాలి? ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? వాడి కుటుంబం ఇక్కడే ఉంది. వాడి నాన్న, వాడి అత్తయ్య, వాడి అన్న అందరూ ఇక్కడే ఉన్నారు. వాడు తన కుటుంబాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఇది కర్మఫలం వదినా. మా మాట వినుంటే ఇలాంటి రోజు వచ్చుండేదే కాదు. గుర్తుపెట్టుకో, మీరిద్దరూ ఈ రోజుని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. మీరిద్దరూ మీ కర్మలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. వెళ్ళండి, సంతోషాలు జరుపుకోండి, ఆడండి, పాడండి, వేడుక చేసుకోండి. బాధపడ్డం కోసం ఇక్కడ నేనున్నాను కదా. నేను ఏడుస్తాను, అలాగే నాతో పాటు భీమాబాయి ఏడుస్తుంది. నేను తనకు మాట ఇచ్చాను, నువ్వు లేనప్పుడు నీ పిల్లలను నేను చూసుకుంటాను అని. కానీ నీ కారణంగా నేను అలా చేయలేకపోయాను. ఇప్పుడు నీ కారణంగానే నా భీమ్, అలాగే ఈ ఇంటి కోడలు ఇల్లు వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకో జీజాబాయ్, ఈ రోజు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడి నాటకం చూస్తున్నారా? ఏం కోరుకున్నారో అదే జరిగింది కదా. మీకు కావాల్సింది ఇదే కదా, నా భీమ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇంకే నా భీమ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నా భీమ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళండి, మీ అందరికీ అర్థమైపోతుంది. చాలా త్వరలోనే అర్థం చేసుకుంటారు. మీరంతా ఏం కోల్పోయారు? మనందరి కోసం ఎవరు పోరాడారో తననే మీరు కోల్పోయారు. దలి అమ్మా, ఎక్కువగా మాట్లాడుకో. నీకంత బాధ అనిపిస్తుంటే గట్టిగా ఏడ్చేసి శ్రద్ధాంజలి ఘటించు. కానీ మేము సంతోషాలు జరుపుకుంటాం. ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళండి, పదండి. ఏడవకక్క, ఏడవకు. ఈ రోజు మీరు పనిలోకి వెళ్ళడం లేదా? వెళ్ళాలి, వెళ్తాను. ఎప్పుడు వెళ్తారు? ఎంత కష్టంగా పని దొరికింది, మీరెందుకింత ఆలస్యం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి, లేదంటే ఈ పని కూడా చేయి జారుతుంది. ఏం జారిపోదు. పద పురంజన్, ఎలాగూ ఈ ఇల్లు ఇప్పుడు ఇల్లులా లేదు. ఈ ఇంటి ఇల్లాలు ఇంటిని ఇల్లులా ఉండనివ్వదు. ఇక భీమ్ ఇప్పుడు ఈ ఇంట్లో ఉండటం లేదు. పద. మీరెందుకు ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళి పని వెతుక్కోండి. అన్నట్టు
తమ్ముడి బాధని మర్చిపోయి వెతకండి. బహుశా అప్పుడు ఏదైనా పని దొరుకుతుందేమో. లేదంటే ఎప్పుడు వట్టి చేతులతోనే తిరిగి వచ్చేస్తున్నారు. పని నా చేతుల్లో ఉందా? దొరకపోతే నేనేం చెయ్యాలి? పదలక్ష్మి, మనం వెళదాం. ఎవరు ఏడుస్తారో ఏడవని, వాళ్ళకు వచ్చిన పని అదొకటే కదా. మనం ఏదైనా తీపి చేసుకుని తిందాం రా. రమా, మనిద్దరం ఇలా ఎక్కడికి వెళ్తాం? ఎక్కడుంటాం? తెలీదు. ఎక్కడో అక్కడ ఉండొచ్చు. మీరొక పని చెయ్యండి. అక్కడ కూర్చోండి. రండి. ఎందుకు? రండి. నేను మీకోసం పాలు, నా కోసం చాయ్ తీసుకొస్తాను. మీరంతా దురదృష్టవంతులు. అందుకే మీరు చిన్న జాతిలో పుట్టారు. మీ దురదృష్టానికి శిక్ష మీ అందరికీ పడుతూనే ఉంటుంది. భీమ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. ఈ ఇంటిని వదిలేసి, ఈ వీధిని వదిలేసి వెళ్ళిపో. తీసుకోండి, ఈ పాలు తాగండి. చూడు భీమ్, నువ్వు జీవితంలో చాలా కష్టపడాలి. అయిన వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం. ఏం ఆలోచిస్తున్నారు? మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది, నేను ఇతరుల కోసం పోరాడుతూ ఉండాలని. అది కేవలం పోరాడమే కాదు, పోరాడి గెలవాలని కూడా. కానీ ఈరోజు నాకేమనిపిస్తోందంటే పిరికివాణ్ణి అనిపిస్తోంది. ఎదురుగా సమస్య కనిపించింది. ఇక నేను అక్కడి నుంచి పారిపోయాను. నేను బలహీనున్నైపోయాను రమా, చాలా బలహీనున్నైపోయాను. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎన్ని పోరాటాలు చేశానో, ఆ పోరాటాలన్నింటికీ ఈరోజిలా పారిపోవటం భారంగా మారిపోయింది రమా. చూడండి, నాకు తెలీదు ఇల్లొద్దులయ్యాలన్న నిర్ణయం ఎంత ఒప్పో అలాగే ఎంత తప్పో. కానీ ఒక్కటి తెలుసు, ఇప్పుడు ఈ పరిస్థితిలో యుద్ధంలోంచి పారిపోవడమే మంచిదన్నట్టు. నేనుండడానికి ఏర్పాట్లు చేస్తాను, కానీ మీరు ఇంకా నేను గుర్తింపును దాచిపెట్టుండాలి. ఏంటి? చూడండి, మీరెంత చదవాలనుకుంటారో చదవండి. మీకు పని దొరుకుంటే మీరు చేయకండి, అంతా నేనే చూసుకుంటాను. అలాగే ఏదో రకంగా ఇల్లు గడిచిపోతుంది, కానీ ఎవరికి తెలియడానికి వీల్లేదు మీరెవరో అలాగే నేనెవరో అని. రమా, చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా నేను గుర్తింపు కోసమే పోరాటాలు చేస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు నువ్వు గుర్తింపు దాచుకోమని చెప్తున్నావా? ఎలా దాచుకోవాలి? కేవలం కొన్ని రోజులు మాత్రమే. వాతావరణం బాగోలేకపోతే మనం ఇంట్లోనే ఉంటాం కదా, ఆ విధంగా అనుకోండి. ఇప్పుడు వాతావరణం బాగోలేదు, కొన్ని రోజుల వరకే. నా మాట వినండి. Oh